ఏ కండువా లేదు, ఏ పార్టీ లేదు, ఇండిపెండెంట్గా పొలిటికల్ ఎంట్రీ, స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం. ఇలా చెప్పుకోవడానికి చరిత్ర ఉంది. వర్తమానంలో చూస్తే మాస్ ఇమేజ్ ఉంది, అంతో ఇంతో క్యాడర్ కూడా ఉంది. కానీ కప్పుకోవడానికి పార్టీ కండువా మాత్రం లేదట. ఇటు చూస్తే ఎన్నికలు వచ్చేస్తున్నాయి, అటు చూస్తే అనుచర వర్గం తెగ ఒత్తిడి చేస్తోంది. టీడీపీ డోర్స్ ఎప్పుడో మూసుకుపోయాయి, వైసీపీ డోర్స్ ఓపెన్ కావడం లేదు. ఇది చిత్తూరు జిల్లా నేత సీకే బాబు ప్రస్తుత పరిస్థితి. మరి ఫ్యాన్ గాలిలో సేద తీరాలన్న సీకే బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా? ఏపీ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ జోరుగా సాగుతోన్న వేళ ఇండిపెండెంట్ గా రాజకీయం ఎన్నాళ్లు చేయాలంటూ సీకే బాబు తెగ ఇదైపోతున్నారట. చిత్తూరు జిల్లాలో మాస్ ఇమేజ్ ఉన్న నేతల్లో సీకే బాబు ఒకరు. 1989లో చిత్తూరు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి వైఎస్ కి సన్నిహిత నేతగా ఎదిగారు. ఆపై జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ, బీజేపీ కండువాలు వేసుకున్నారు. ఇప్పుడు ఏ కండువా లేదు. తిరిగి వైసీపీ గూటికి చేరాలన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అటు చూస్తే ఎన్నికలు తరుముకొస్తున్నాయి. కిమ్ కర్తవ్యం అర్థం కాక సీకే బాబు అనుచర వర్గం ఆందోళన చెందుతోందట. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన తర్వాత వైసీపీలో చేరారు సీకే బాబు. 2014 ఎన్నికలకు నెల రోజుల ముందు వైసీపీలో చేరడంతో ఆ ఎన్నికల్లో వైసీపీ టికెట్ లభించలేదు. కానీ ఆ తర్వాత కాలంలో వైసీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేయలేకపోయారు సీకే బాబు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, బాబుకి మధ్య రాజకీయ వైరం కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతూ వచ్చింది. దీంతో వైసీపీలో పెద్దిరెడ్డి ఎత్తులకు చెక్ పెట్టలేకపోయిన సీకే బాబు కొన్నాళ్లు పొలిటికల్ సైలెన్స్ పాటించారు. ఆ తర్వాత టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేసినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదట. దీంతో ఆయన బీజేపీకి జై కొట్టేశారు. కానీ కాషాయ కండువాను కూడా ఎక్కువ కాలం ఉంచుకోలేదు. బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తుండదని గ్రహించి సీకే బాబు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ గానే సత్తా చాటే దిశగా కూడా వ్యూహరచన చేశారు. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా సరికొత్త ఎత్తుగడ వేశారు. ఈ వాహనం చూశారుగా, జాతీయ నేతలు, ఏపీ నేతలతో పాటు తమిళనాడు నేతల ఫోటోలతో నిండిన ఈ వాహనంలో ఆ మధ్య చిత్తూరు నియోజకవర్గంలో సీకే హల్చల్ చేశారు. చిత్తూరు ఓటర్లంతా నా వాళ్లే అన్న తరహాలో ఈ వాహనం మీద ఫోటోల నుంచి ఆ మధ్య ప్రచారం కూడా ప్రారంభించారు. తాను ఏ పార్టీకి చెందినవాణ్ణి కాదని, కానీ చిత్తూరు ప్రజలకు తానే లీడర్ని అనే తరహాలో ప్రచారం మొదలుపెట్టారు. ఇందిరాగాంధీ, వైఎస్ఆర్ బొమ్మలు పెట్టేసి అటు కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుని ఆకర్షించే పని మొదలుపెట్టారు. చిత్తూరు నియోజకవర్గంలో తమిళనాడు వాసులు కూడా బానే ఉన్నారు. అందుకే వారిని ఆకర్షించడానికి ఎంజీఆర్ బొమ్మకు కూడా తన ప్రచార రథంలో చోటు కల్పించారట. దళిత ఓటు బ్యాంకును ఆకర్షించడానికి అంబేద్కర్, పూలేలకు జై కొట్టేశారు. తాను ఏ పార్టీలో లేనని చెప్తూనే అన్ని పార్టీలు తనవే అన్న తరహాలో కొత్త వ్యూహానికి తెరతీశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సీకే బాబు ఇండిపెండెంట్ గా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారన్న గుసగుసలు కూడా నాడు నియోజకవర్గంలో గట్టిగా వినిపించాయి. కానీ సీకే బాబు అనుచర వర్గం మాత్రం వైసీపీ నుంచి బరిలోకి దిగడమే సరైన నిర్ణయమని తేల్చి చెప్తోందట. దీంతో మళ్లీ వైసీపీ వైపు సీకే బాబు చూపు పడిందట. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న విభేదాల కారణంగా సీకే బాబుకి వైసీపీ నుంచి వెల్కమ్ సాంగ్ ప్లే కావడం కష్టమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. మరోవైపు జగన్ వల్ల మాత్రమే వైసీపీలోకి రీఎంట్రీ సాధ్యమని సీకే బాబు అనుచరులు నమ్ముతున్నారట. పెద్దిరెడ్డికి, సీకే బాబుకి మధ్య జగన్ రాజీ చేస్తారన్న నమ్మకంతో అనుచర వర్గం ఉందట. ఒకవేళ మరోసారి పెద్దిరెడ్డి అడ్డం పడితే ఇండిపెండెంట్ గానే బరిలో దిగాలన్న ఆలోచనలో సీకే బాబు ఉన్నారట. దీంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ సీకే బాబులో, ఆయన అనుచర వర్గంలో పెరుగుతోందట.